ओम श्री महागणपति ध्यानं समर्पयामि। ओम श्री महागणपतिये नमः। आवाहयामि स्थापयामि पूजयामि। ओम श्री महागणपतिये नमः। नवरत्नखचित सिंहासनं समर्पयामि। ओम श्री महागणपतिये नमः। पादयो पाच्यं समर्पयामि। हस्तयो आर्घ्यं समर्पयामि। मुखे शुद्धाचमनीयं समर्पयामि। शुद्धोदकस्नानं समर्पयामि। ओम श्री महागणपतिये नमः। वस्त्रैघ्यं समर्पयामि। यज्ञोपवीतं समर्पयामि। ओम श्री महागणपतिये नमः। दिव्यश्रीचन्द्रं समर्पयामि। ओम श्री महागणपतिये नमः। अक्षतान् समर्पयामि। ओम श्री महागणपतिये नमः। ओम श्री महागणपतिये नमः। पुष्पै पूजयामि। ओम श्री महागणपतिये नमः। ओम एकदन्ताय नमः। ओम कपिलाय नमः। ओम गजकर्णकाय नमः। ओम लंबोदराय नमः। ओम विकटाय नमः। ओम विघ्नराजाय नमः। ओम फालचंद्राय नमः। ओम गजाननाय नमः। ओम गणाध्यक्षाय नमः। ओम वक्रतुंडाय नमः। ओम शूर्पकर्णाय नमः। ओम हेरंभाय नमः। ओम स्कंधपूर्वजाय नमः। ओम सर्वसिद्धिप्रदायकाय नमः। ओम श्री महागणपतिये नमः। षोडशनामाभिपूजयां समर्पयामि। ओम श्री विघ्नेश्वराय नमः। మనం ఎప్పుడైనా వినాయక చవితి రోజు ముందుగా గౌరీదేవిని పూజించాక అప్పుడు వినాయకుడిని పూజించుకోవాలన్నమాట. ఓం ఉమాయై నమః పాదో పూజయామి. ఓం గౌర్యై నమః జంఘే పూజయామి. ఓం పార్వత్యై నమః జానూని పూజయామి. ఓం జగన్మాత్ర్యై నమః ఊరు పూజయామి. ఓం మూల ప్రకృత్యై నమః నాభిం పూజయామి. ఓం అంబికాయై నమః ఉదరం పూజయామి. ఓం అన్నపూర్ణాయై నమః స్తనౌ పూజయామి. ఓం శివసుందర్యై నమః వక్షస్థలం పూజయామి. ఓం మహాబలాయై నమః బాహూని పూజయామి. ఓం వరప్రదాయై నమః హస్తాని పూజయామి. ఓం ఖంభకంఠే నమః కంఠం పూజయామి. ఓం బ్రహ్మవిద్యాయై నమః జిహ్వం పూజయామి. ఓం శంకర్యై నమః ముఖం పూజయామి. ఓం శివాయై నమః నేత్రౌ పూజయామి. ఓం రుద్రాణ్యై నమః కర్ణౌ పూజయామి. ఓం స్వర్ణాయై నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం శ్రీమంగళగౌర్యై నమః సర్వంగన్యాని పూజయామి. ఓం గౌర్యై నమః. ఓం గిరిజాతనూభవాయై నమః. ఓం జగన్మాత్ర్యై నమః. ఓం వీరభద్రప్రసవే నమః. ఓం విశ్వరూపిణ్యై నమః. ఓం ఆర్యాయై నమః. ఓం దీక్షాయై నమః. ఓం శివాభిధానాయై నమః. ఓం ప్రణవార్థస్వరూపిణ్యై నమః. ఓం నాదరూపాయై నమః. ఓం త్రిగుణాంబికాయై నమః. ఓం శ్రీ మహాగౌర్యై నమః. ఓం శ్రీ మహామంగళగౌరీ దేవతాయై నమః. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః బృహస్పతిపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజకర్ణకాయ నమః దూర్వాయుధం పూజయామి. ఓం లంబోదరాయ నమః దత్తూరపత్రం పూజయామి. ఓం వికటాయ నమః బద్రీపత్రం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః పమార్కపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ధూమకేతవే నమః చూతాపత్రం పూజయామి. ఓం గణాధ్యక్షాయ నమః విక్రకాంతపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః దాడమీపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం వక్రతుండాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః సింధు
వారపత్రం పూజయామి. ఓం హేరంభాయ నమః. జాజిపత్రం పూజయామి. ఓం స్కంధపూర్వజాయ నమః. గండకీ పత్రం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. సమీపత్రం పూజయామి. ఓం కుమారగురవే నమః. స్వత్పత్రం పూజయామి. ఓం లక్ష్మీ గణపతియే నమః. అర్జునపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఓం ఆయనేతి పరాయణ దూర్వారో హస్తపుష్పనిః హద్రస్య పుండరీకాని సముద్రస్య గృహ ఇమే. ఓం శ్రీ మహాగణపతే నమః. దూర్వాన్ పూజయామి. ఓం శ్రీ మహాగణపతియై నమః. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కంధాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ధ్వజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భస్థనే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వతనాయ నమః. ఓం సర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్తయే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం ద్వైత్వమాత్రియే నమః. ఓం మునిస్తుత్యాయ నమః. ఓం భక్తవిఘ్ననాశనాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం చతురాయ నమః. ఓం శక్తి సంయుతాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరయే నమః. ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః. ఓం కాళాయ నమః. ఓం గ్రహపతయే నమః. ఓం కామినే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంకుశాధరాయ నమః. ఓం దండాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధాయ నమః. ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమః. ఓం బీజాపూరసక్తాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృతినే నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం వీతభయాయ నమః. ఓం గదినే నమః. ఓం చక్రినే నమః. ఓం ఇక్షుచాపసృతే నమః. ఓం శ్రీధాయ నమః. ఓం అజాయ నమః. వినాయక జన్మం. కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవహాదుల వలన విని మొదమంది అభ్యంగన స్నానమాచరించుచు నలుగు విండినొక బాలునగా చేసి ప్రాణం వసకి వాకిలి ద్వారమున కాపుగా ఉంచెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములను అలంకరించుకొనుచు ప్రత్యాగమనమును నిరీక్షించుచుండే. అప్పుడు పరమేశ్వరుడు నందిని ఆరోహించి వచ్చి లోపలికి పోబోవా వాకిలి ద్వారమునున్న బాలుడు అడ్డగించెను. శివుడు కోపించి త్రిశూలంతో బాలుని కంఠము దునిమి లోనికేగెను. అంత పార్వతీదేవి భర్తగాంచి ఎదురేగి అర్ఘ్యపాదాదులచే పూజించి వారిరువురు పరమానందమున ప్రియ భాషణములు ముచ్చటించుచుండా ద్వారమండలి బాలుని ప్రసంగము వచ్చే. అంతా మహేశ్వరుడు తన నరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబున బాలుని కతికించి ప్రాణంబున సంగే గజానను అని నామం వసకే. అతని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు ఆనంద్యుడనునొక ఎలుకరాజును వాహనముగా చేసుకొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించెను. అతడు మహాఫలశాలి. అతని వాహనరాజము నెమలి. అతడు దేవతల సేవానాయకుడై ప్రఖ్యాతిగాంచి ఉండెను. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నములకొక్కని అధిపతిగా
కొసంగమని కోరిరి. గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆ యాధిపత్యము తన కొసంగమనియు గజాసనుడు శ్రీ పార్వతీ పుత్ర లోకత్రయోస్తత్ర సత్వన్యచారి సదా బ్రహ్మచారి మహాకాయ కాత్యాయనీనాథ సంజాత స్వామి శివా సిద్ధి విఘ్నేశ్వర నీ పాద పద్మంబులన్ నీదు కంఠంబు నీ మొజ్జ నీ మోము నీ మోవి బాలేందు ఖండంబు నీ నాలుగు హస్తంబులన్ నికరాళంబు నీ పద్ద ప్రక్తంబుం నీ ఏకదంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబన్ సదా మూషికాస్వంబు నీ మహాదంహాసంబుచి నీ చిన్న తొండంబు నీ భవ్య రూపంబు నీ శూర్పకన్నంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించు సంప్రీతి మొక్కంగా శ్రీగంధంబున్ కుంకుమం అక్ల భక్షితల్ జల్లున్ చంపకంబుల్ దగన్ మల్లెలున్ మంచి చేమంతులున్ తెల్లగా నీరులున్ మంకెనల్ పొన్నలున్ మంచి దూర్వంబులన్ తెచ్చి శాస్త్రోక్త నీతిని సమర్పించి పూజించి సాష్టాంగమున చేసి విఘ్నేశ్వర నీకు టెంకాయున్నరటి పండ్లన్ మధిన్ మంచి వోక్షణంభకండంబులన్ రేగు పండ్లప్పనుండల్ వడల్ నేతి బూరెల్ మరింత గోధుమల్ మరింత గోముండలన్ వడియాంబులన్ పున్కులన్ బూరెలున్ గారెలున్ చక్కనౌ చక్కరల్ చల్మిడిన్ దీనియన్ జున్ను పాసా యమ్ము నన్ను వెయ్యంబు నామ్రం మున్మేల్ బంగరున్ పల్లెమం దించి నైవేద్యమున్ పెట్టి నీ రాజన్నమ్మున్ నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకి అన్య దైవంబులను ప్రార్థనలు చేయుటల్ కాంచనంబుల్లకే ఇన్ముదాగోరు చందంబుగాది మహాదేవ యో భక్తమందార యో సుందరాకార యో భాగ్య గంభీర ఓ దైవ చూడామణి లోకరక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనంతని సదా సాధు సండా శ్రీ దొడ్డరాజన్వయుండన్ రామాభిధామండనన్నింపు చేపట్టి సుశ్రేయనం చేసి శ్రీమంతుగా చేసి త్వత్పద్మ సింహాసన రూఢా తన్నిచ్చి కాపాడుటే కాదు నిన్గొంచి ప్రార్థించు భక్తాలికిన్ కొంగు బంగారమ్మై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ బాడియున్ బంటియున్ పుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్ గలగ్గా చేసి పోషించుచుండన్ కృపన్ కాపు వంటివి మహాత్మా ఇవే నాదనంబుల్ సదా వందనంబుల్ మహాత్మా ఇవే నా వందనంబుల్ సదా శ్రీ గణేశ నమస్తే 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 నమః శ్రీకంఠ ప్రేమ పుత్రాయ గౌరీ వామాంకవాసిని వాసిరేంద్రయుక్త శ్రీ గణేశాయ ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణేశాయ 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 నమః నాగయజ్ఞోపవీతాయ
పండిత మోక్షప్రదాయిని మంజులభాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఐకయ కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత మాలయుతే జయ జయ హే महालक्ष्मी नमोस्तुते सिद्धि बुद्धि प्रदे देवी मुक्ति मुक्ति प्रदायिनी परब्रह्म स्वरूपिणी महालक्ष्मी नमोस्तुते श्रीनामहरणी देवी नारायणभूषिते जगन्माते जगन्माता नमस्ते नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्ते सरस्वतीमयी दुर्गामयी धारणीमयी गायत्रीमयी देवमयी उषामयी चतुर्थावर्णरूपिणी सर्वसिद्धप्रदचक्रस्वामिनी अनंत समेत श्री कमलात्मिका वसित्वसिद्धे प्राकाम्यसिद्धे भुक्तिसिद्धे इच्छासिद्धे प्राप्तिसिद्धे सर्वकामसिद्धे एकादशवर्णरूपिणी सर्वार्थसाधक चक्रस्वामिनी अनंत समेत श्री कमलात्मिका वराहमयी वटुकमयी
वसन्ति कदाचिन आर्तचित्रचोरादिग्रहदोषाच्च सम्भवः माता पुत्रमेधा वसन्तेनुः पक्ष्मविलोचनम् तत्तथङ्गमेव वाराहि रक्ष रक्षाति रक्षता ॐ श्रीवाराही देव्यै नमः ॐ श्रीवाराही देव्यै नमः ॐ श्रीवाराही देव्यै नमः సౌభాగ్యవంతుల సేవలందక సౌభాగ్యలక్ష్మీ రామమ్మ అమ్మా